నమస్కారం భక్తులారా, ఈరోజు మనం మైసూర్ నగరానికి శక్తి స్వరూపిణిగా పేరుగాంచిన చాముండేశ్వరి దేవి కథ తెలుసుకుందాం. అష్టాదశ పీఠాల్లో చాముండేశ్వరి దేవి పీఠం ఒకటి. మైసూర్ రాజుల కులదేవత చాముండేశ్వరి దేవి అనేది దుర్గాదేవి యొక్క అవతారం. ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు భూమిని, ఆకాశము అన్నింటినీ జయించాడు. బ్రహ్మదేవుడు ఇచ్చిన వరం వల్ల అతన్ని ఏ పురుషుడు కూడా చంపలేడు. రాక్షసుడు తన దౌర్జన్యాన్ని పెంచి దేవతలను, మానవులను హింసించడం మొదలుపెట్టాడు. దేవతలు భయపడి పారిపోయి పరమశక్తిని ప్రార్థించారు. అప్పుడు 3 దేవతల శక్తులు మహాకాళి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి కలిసి ఒక అద్భుతమైన రూపాన్ని సృష్టించారు. ఆమె చాముండేశ్వరి అమ్మవారు. ఆమె త్రిశూలం, ఖడ్గం, చక్రం, శంఖం పట్టుకుని సింహవాహనంపై యుద్ధభూమికి బయలుదేరింది. మహిషాసురుడు అనేక రూపాలను మార్చుకుంటూ యుద్ధం చేశాడు. ఒకసారి ఎద్దు రూపం, ఏనుగు రూపం, మగమనిషి రూపం మారుస్తూ యుద్ధం చేశాడు. కానీ చాముండేశ్వరి దేవి ఆమె శక్తితో సంహరించింది. దేవతలందరూ ఆమెను స్తుతించారు. జయ జయ చాముండేశ్వరి అమ్మ అని. ఆ తరువాత నుండి ఆమెను మహిషాసురమర్దినీ దేవి అని పిలుస్తారు. మైసూరు నగరంలోని చాముండి కొండపై ఉన్న ఆలయం ఈ దైవ కథకు ప్రతీక. ప్రతి సంవత్సరం దసరా పండుగ సమయంలో లక్షలాది భక్తులు ఇక్కడకు వచ్చి అమ్మను దర్శించుకుంటారు. చాముండేశ్వరి దేవి మన జీవితంలో ఉన్న అహంకారం, దుర్మార్గాన్ని తొలగించి ధర్మం, శాంతి, శక్తిని ప్రసాదించే దేవి. జై చాముండేశ్వరి దేవి. మీరు ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మరిన్ని భక్తి కథనాలు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.